ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నెల్లూరు జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా వాసులు విలవిల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత 40 డిగ్రీల మార్కును దాటగా నెల్లూరు నగరంలో ఇవాళ అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నెల్లూరులో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వానుడు బగబగలు బొగ్గమంటున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఈ ఎండ తీవ్రత అయితే కనిపిస్తోంది. దీంతో ప్రజలు బయటికి రావాలన్నా రోడ్లు ఎక్కాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు నెల్లూరు నగర బొడ్డులో ఉన్నటువంటి వీఆర్సీ సెంటర్లో మనం గమనించవచ్చు. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అయితే ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో దాదాపుగా 41-42 డిగ్రీలు ఎండ కాస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ రద్దీ కూడా తక్కువగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. అదేవిధంగా చాలామంది బయటికి రాలేక ఇబ్బందులు పడుతుంటే బయటకు వచ్చినటువంటి వారు కూడా ఇటు కూల్ డ్రింక్ షాపుల వద్ద బార్లు తీరుతున్నారు. ఎందుకనంటే ఆ వేసవి తాపం నుంచి ఆ యొక్క దాహాన్ని తీర్చుకునేందుకు ఆ యొక్క కూల్ డ్రింక్ షాపులు, టెంకాయ అంగళ్ళు, అదేవిధంగా చలివేంద్ర వద్దకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇటు నెల్లూరు నగరంలో చాలా చోట్ల ఇటు అధికారులు, కార్పొరేషన్ అధికారులు చలివేంద్రాలు కొంత మేరకి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వచ్చేటువంటి ఇటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగర ప్రజలతో పాటు బయట నుంచి అనేక ప్రాంతాల నుంచి నెల్లూరు నగరానికి వస్తుంటారు. కాబట్టి వారు ఈ యొక్క వేసవి తాపంతో దాహం ఎక్కువగా ఉంటుందంటున్న నేపథ్యంలో ఆ యొక్క చలివేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తే, మజ్జిగ చలివేంద్రాలు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకి ఎంతో దాహర్తిని తీర్చినటువంటి వారు అవుతారు. అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రజలైతే కొంత దాహర్తికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రోజు రోజుకి ఈ యొక్క భానుడు బగబగలు కూడా రెట్టింపు అవుతున్నటువంటి క్రమంలో ఇంకా ఈ యొక్క వేసవి తాపం ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా అవసరమైతేనే తప్ప అనవసరంగా బయటికి రావద్దు. అవసరమైనటువంటి వేళల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వచ్చి ఆ యొక్క వారి పనులు పూర్తి చేసుకొని వారి ఇళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. మరోపక్క నెల్లూరు జిల్లాలో ఇటు మెట్ట ప్రాంతాలైనటువంటి ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో అక్కడ సాయంత్రం 7 గంటలైనా కూడా ఈ యొక్క వచ్చేటువంటి వేడి గాలులకి అక్కడ ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నెల్లూరుకి భారీ ఎత్తున తీర ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తీర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వడగాల్పుల నుంచి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటుగా ఈ యొక్క నెల్లూరు నగరానికి ఆనుకొని కృష్ణాపట్నం పోర్టుతో పాటు కొన్ని విద్యుత్ పరిశ్రమలు ఉన్నట్టు నేపథ్యంలో అదేవిధంగా ఆ యొక్క వచ్చేటువంటి వేడి గాలులకు కూడా ప్రజలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క వేసవి తాపం అయితే నెల్లూరు జిల్లా ప్రజల్ని వెంటాడుతుందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే ఈ వేసవి ఇంకా రెట్టింపయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అధికారులు సూచించేటువంటి సూచనల మేరకే ప్రజలు బయటకు వచ్చి వారి అవసరాలు తీర్చుకొని మళ్ళీ వెళ్ళాలి. అంటే ఈ యొక్క వేసవి తాపం ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ఆ వేడికి వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. వడదెబ్బ తగలకుండా ఉండేతోటి కూడా ఇటు వైద్య అధికారులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలు కూడా పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఆ యొక్క సూచనల మేరకు ప్రజలు కూడా అర్థం చేసుకొని అవసరమైతేనే తప్ప అనవసరంగా బయటికి రాకుండాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క వేసవి కాలంలో కాసేటువంటి ఎండలకి ప్రజలు కొంత బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని నుంచి వారు బయటపడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మనసుతో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.